ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు ఒక ఆజ్ఞను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, వినువారికి మేలు కలుగునట్లు నీవు ఎట్టి మాటలు మాట్లాడాలి. నీ నోటి వెంబడి వచ్చే ప్రతి మాట కూడా ఎవరికైనా క్షేమము కలిగించేదై ఉండాలి. అంతేగాని దుఃఖమును వ్యధని తెచ్చిపెట్టేదిగా ఉండకూడదు. అనుకూలమైన మాటలు మాత్రమే నీవు మాట్లాడగలగాలి. దుర్భాష ఏది కూడా నీ నోట రానియకూడదు. ఎందుకని అంటే, నీవు ఏ మాటలైతే మాట్లాడుతావో ఆ మాటల యొక్క ఫలితమును నీవు చూడగలుగుతావు. మంచి మాటలు మాట్లాడగలిగినట్లయితే నీ బ్రతుకులో అన్ని మంచి ఈవులను నీవు పొందుకోగలుగుతావు. ఎందుకు? దేవుని నుంచి నీవు మాట్లాడే మాట నీకు ఉన్నతమైన ఫలితమును తెచ్చిపెట్టేదై ఉంటుంది. నీవు శాపపు మాటలు మాట్లాడినట్లయితే ఆ శాపము యొక్క ఫలితమును నీవు అనుభవించాల్సి వస్తుంది. కనుక నీవు చాలా మేలుకరముగా, అందరికీ ఆశీర్వాదకరముగా, దేవుని నామమునికి ఎంతో మహిమకరముగా ఉండునట్లుగా క్షణక్షణము కూడా నీ బ్రతుకును నీవు సరిచూచుకుంటూ జీవించవలెను. నిన్ను సాధారణ మానవునిగా దేవుడు నిర్మించలేదు. ఆయన సృష్టిలో నిన్నెంతో ఉన్నతునిగా, తన నామ మహిమ కొరకు ఆశీర్వదించబడిన వ్యక్తిగా దేవుడు నిన్ను నిర్మించి ఉన్నారు. గనుక నేస్తమా, ఆ ఉన్నతమైన ఆ పిలుపునకు తగినట్లుగా నీ బ్రతుకు ఉండవలను. నీ మాట ఉండాలి, నీ నడత ఉండాలి, నీ ఆలోచన విధానము అట్టి రీతిగా ఉండవలను. అట్లా ఎప్పుడైతే నీవు దేవుని చిత్తమునకు అనుకూలమైన బ్రతకగలుగుతావో అప్పుడు నీ బ్రతుకు ఎంతో ఫలభరితముగా ఉంటుంది. గనుక నేస్తమా, నీవు మాట్లాడే మాట వల్ల ఎవరికి హాని జరగకుండా, కీడు జరగకుండా, క్షేమము కలుగునట్లుగా అనుకూల వచనములను మాత్రమే పలుకు. నీవు పలికిన అనుకూల వచనముల వలన వచ్చే ఆ ఉన్నతమైన మంచి ఫలితమును నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయుర ఆరోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో ప్రతి బిడ్డని జీవింపచేయండి. మా ప్రియుల కుటుంబంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి జ్ఞానమును ప్రసాదించి నాయన, సంవత్సరం అంతయు చదివిన చదువులు ఆ పరీక్ష టైంలో ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయవలనో నాయన మీరు జ్ఞానమునిచ్చి, జ్ఞాపకశక్తినిచ్చి చేపట్టుకొని రాయించండి. ఉన్నతమైన విజయములు బిడ్డలకు అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. అలానే యవన కాలంలో ఉన్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. జీవము కలిగిన దేవుడా, మేలులు చేయండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.